హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు తీసిన వీడియో అండి. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా! దేవుడిని ఎలా చేశాను అవన్నీ చెప్పాను కదండీ! ఇంకా మేము వినాయక చవితి రోజు పుట్టకు వెళ్తామండి. ఆ వీడియో పెడుతున్నాను. ఇంకా మార్నింగ్ అన్నీ నైవేద్యాలన్నీ చేసేసి రెడీగా పెట్టేసి ఇంకా వినాయకుడు కూడా రెడీగా పందిరంతా కట్టేసి పుట్టకి వెళ్ళిపోతామండి. పుట్టకి వెళ్ళి అక్కడ పుట్టకి పాలు పోసేసి వచ్చి మళ్ళీ ఇంట్లో వచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటాము. అలా ఇంకా ఈ నైవేద్యాలను చేసేసి పక్కన పెట్టేసి ఇంకా చలివిడి, వడపప్పు, నూగుపిండి, సద్దలు, నానబియ్యం అన్నీ రెడీ చేసుకొని పుట్టకి వెళ్ళిపోయాం. పుట్టకి వెళ్ళాక అక్కడ ఇంకా నైవేద్యాలన్నీ పుట్టకు సమర్పించుకొని పాలు పోసేసి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా ఇంటికి వచ్చేస్తామండి. ఇంకా ధ్రువన్ వచ్చేసి నేను కొబ్బరికాయ కొడతాను చాలా చూడండి అలా కొడతానంట కొబ్బరికాయ. అలా కొబ్బరికాయ కొడతా అనేసి కొంతసేపు అల్లరి చేశాడు. ఇంకా నేను మా ఆయన ఇంకా ప్రదర్శనలు చేసేసి పుట్టకి మొక్కు తీర్చుకొని ఇంకా నైవేద్యాలన్నీ కొంచెం కొంచెం తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. చూడండి ధ్రువన్ కూడా తిరుగుతున్నాడు మాతో పాటు. ఇంకా ఎవరైనా వెళ్తారా అండి ఇలా వినాయక చవితికి పుట్టకి? ఒకసారి కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. మా ఇళ్ళల్లో అయితే ఇలా మేము వినాయక చవితికి వెళ్తాము పుట్టకి. ఇంకా ధ్రువను కనపడిన చోటల్లో దండాలు పెట్టేస్తున్నాడు చూడండి. ఇంకా అక్కడ పూజ అయిపోయాక ఇంటికి వచ్చేసాము. చేసిన నైవేద్యాలన్నీ ఇంకా ఒక్కొక్కటిగా మా పాప తెచ్చిస్తుంటే నేను అక్కడ దేవుడికి పెడుతూ ఉన్నాను. 3 పళ్ళాలు వేసుకుంటాము. ఇంకా అన్నీ చేసినటువంటి ఒక్కొక్కటిగా కొంచెం కొంచెంగా పళ్ళాల్లో పెట్టుకొని 3 పళ్ళాలుగా పెడతాము. 2 పళ్ళాలు మేము తినేస్తాము. ఒక పళ్ళెం అట్లా ఈవినింగ్ దాకా పెట్టి ఆవు వస్తే ఆవుకి పెడతామండి. దేవుడిలాగా చూసుకొని ఆవుకు పెడతాము. ఇంక చూస్తున్నాను ఏమన్నా తక్కువ చేశానా దేవుడికి అనేసి అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. దేవుడి కోసం కుడుములు, మోదకాలు, ఉండ్రాళ్ళు అన్నీ చేశానండి. పాయసము ఆయన స్పెషల్గా ముందర పెట్టాను అవన్నీ ఆయన కోసము. ఇంకా రైస్ ఐటమ్స్ అన్నీ ఇంక ఇక్కడ 3 పళ్ళాలు వేసుకున్నాను. అలా పెడతామండి. ఇంకా లాస్ట్లో పెరుగు వేసి కొంచెం నెయ్యి వేసి పళ్ళాల్లో పెడతాము. మీరు ఎలా చేశారో కొంచెం చెప్తారా అండి? నాకు కూడా తెలుస్తుంది, కొంచెం హ్యాపీగా ఉంటుంది నా వీడియో చూసారు అనేసి. ఎలా చేశారండి మీరు? మా ఇంటి పండగ అయితే ఇలా చేసుకున్నాము. ఇంకా అవన్నీ పెట్టేశాక ఇంకా ధూపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చేస్తాము. ధ్రువన్ అయితే ఎక్కడికి వచ్చినా కొబ్బరికాయ నేను కొడతా అనేసి ఇంకా వాడికే ఇచ్చాను. ఇంకా ఓన్ ఏడుస్తుంటే ఎందుకు ఏడిపించడం అనేసి దాన్ని కొట్టాడు, పగలలేదు. అలా 3 సార్లు కొట్టాడు. ఇంక నాన్న నేనే కొట్టేస్తాను అనేసి కొట్టాను. సరే అమ్మ నేను శ్లోకాలు చెప్తానంటే ఇంక చెప్పు నాన్న శ్లోకాలని చెప్పించాను. ఒక 2 శ్లోకాలు చెప్పాడు. తర్వాత ఇంకా దేవుడికి హారతి ఇచ్చేసాము. హారతి ఇచ్చేసి దండం పెట్టుకున్నాము. ధ్రువన్ అయితే ఎంత భక్తిగా పెడతాడంటే దండము ఎవరికి చేత కాదేమో అని పెడతాడు. వంగి దండాలు పెట్టేస్తాడు ధ్రువన్ అయితే. పోనీలేండి ఈ జనరేషన్లో ఆ మాత్రం భక్తి ఉందనేసి కొంచెం హ్యాపీగా ఉంటాము మేమైతే. ధ్రువన్ భలే మొక్కేస్తాడు అనేసి. ఇంకా దేవుడి కాడ పక్కన అయితే పిల్లల బుక్స్ పెట్టానండి. మా పాప ల్యాప్టాప్, తన బుక్స్, ధ్రువన్ బుక్స్ అన్నీ వినాయక చవితి రోజు పెడతాం కదండి, పిల్లలకి చదువు రావాలని అలా పెట్టేసాము. ఇంకా గుంజులు కూడా తీసేసాము. వినాయక చవితికి వినాయకుడికి అలా గుంజులు తీస్తాం కదా, అలా కూడా చేసాము. ఇంకా తర్వాత కొంచెంసేపు బయటకు వచ్చేస్తామండి. వారవాకిలేసి దేవుడు వచ్చి నైవేద్యాలు తింటాడు అనేసి అదొక నమ్మకం కదా మనకి, అలా చేస్తాము. ఇంకా ఈవినింగ్ దేవుడికి నిమజ్జనం చేయాలి కదండి, మేమే తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం దేవుడిని. ఆ వీడియో నెక్స్ట్ పెడతానండి. ఇంకా ఈవినింగ్ ఆవుకు పెట్టేసామండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.